జిమ్ అంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్లు, ఏసీ పెట్టి ఉండడాలు, పెద్ద అద్దాలు, తర్వాత పెద్ద పెద్ద బంతులు, లేకపోతే రకరకాల కాస్ట్లీ ఎక్విప్మెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్వి ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేస్తుంది పార్క్. నేను వచ్చినప్పుడల్లా ఇంటి దగ్గర ఉంది పార్క్. ఇక్కడ చూడండి, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ అక్కడ ఎక్విప్మెంట్ మీకు కనిపిస్తుందో లేదో, జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ అంతా ఆల్మోస్ట్ ఉంది ఎక్సెప్ట్ దట్ పులప్ బార్స్ అవి తప్పితే చేతులు, కాళ్ళు, హోల్ బాడీ స్ట్రెచ్ చేయడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి ప్రతి పార్క్లో. ఇదివరకు గ్రీన్ ఫెన్సింగ్లో అవి ఉండేవి కావు, ఇప్పుడు అంతా డెవలప్ చేశారు. సో బ్యూటిఫుల్లీ మెయింటైన్డ్, ఇది చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ క్లబ్ కూడా ఉంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చక్కగా రాసి ఉంటాయి గేట్ దగ్గర. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ప్రతి పార్కు ఇలాంటిది ఉంటే కనుక చూడండి, జిమ్లకి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ చేసుకోవచ్చు కదా జిమ్ యాక్టివిటీస్. ఎంత బాగుందో చూడండి. మనందరం అలా ఆలోచించాలి. ఖర్చు పెడితేనే రిజల్ట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బ్రాండెడ్ జిమ్స్ అవన్నీ అని అనుకుంటే పొరపాటే. మనకు ఆ ఉద్దేశం ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని. చాలా బాగుంది. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ తెలుసా, పార్క్ బయట కూడా ప్రోటీన్ ఫుడ్, నానబెట్టిన పెసలు, శనగలు, పల్లీలు ఇవన్నీ పెట్టి చక్కగా మంచి ప్రోటీన్ రిచ్ బౌల్ సర్వ్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, చక్కగా చేస్తున్నారు. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇస్తున్నారు, రాగి చావ ఇస్తున్నారు, బోల్డ్ ఉన్నాయి, కాకరకాయ జ్యూసు అవన్నీ. ఎంత ఎంటర్ప్రైజింగ్ ఆలోచన అనిపించింది నాకు. మీకు తెలిసిన పార్క్స్ ఏమైనా ఉన్నాయి ఇలా చేస్తున్నవి? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా విశేషాలు చెప్తాను చూడండి. దగ్గరే గుడి ఉంది, ఆ గుడి ఓపెన్ అయింది, అందులో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడే ఇక్కడ ఈ పార్క్లో అట్ అరౌండ్ షాప్ 8 o'clock అనుకుంటా ప్లెడ్జ్ ప్లే చేశారు. మన ఇండియన్ ప్లెడ్జ్, ఇండియా ఇస్ మై కంట్రీ. చక్కగా చిన్న పిల్ల చెప్పింది. అక్కడ ల్యాంప్ పోస్ట్ ఉంది, ఆ ల్యాంప్ పోస్ట్ నుంచి ప్లే చేస్తున్నారు. తర్వాత మన జనగణమన ప్లే చేశారు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుసా పార్క్లో. చాలా వెల్ మెయింటైన్ పార్క్ ఇది. లయన్స్ క్లబ్ వాళ్ళు అండ్ ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిపి మెయింటైన్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కుర్రాళ్ళు రకరకాల బెంచెస్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేషనల్ పాలిటిక్స్ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వరకు, రిలేషన్షిప్స్ నుంచి ఏది ఎక్కువగా ఉన్నాయి ధరలు, ఏది తక్కువగా ఉన్నాయి అవన్నీ మాట్లాడుకుంటున్నారు. పార్కుల్లో అసలు నిజానికి ఒక వండర్ఫుల్ పబ్లిక్ ప్లేస్ ఫర్ పీపుల్ టు గెట్ టుగెదర్ అంటే మాత్రం ఈ పార్కులే అనిపించింది నాకు. అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అండ్ ఇట్స్ వెరీ వెల్ మెయింటైన్. చక్కగా అందరూ లేచారు, జై హింద్ అని చెప్పారు, ప్లెడ్జ్ చక్కగా అందరూ నోట్తో చెప్పారు, జాతీయ గీతం పాడారు. పిల్లలు ఆడుకోవడానికి మీకు అక్కడ కనిపిస్తున్న జారుడు బల్లలు, ఉయ్యాల బల్లలు అవన్నీ ఉన్నాయి. మధ్యలో అందరూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక ఏరియా లాగా రెడీ చేసి పెట్టారు. అన్ని ఏజెస్ వాళ్ళు, అక్కడ యోగా చేసేవాళ్ళు యోగా, జిమ్ చేసేవాళ్ళు జిమ్ చేస్తున్నారు. చాలా మధ్యలో 2-3 ట్రాక్స్ లాగా ఉన్నాయి. ఫుల్ రౌండ్ నడవాలనుకుంటే నడవచ్చు, హాఫ్ రౌండ్ నడవాలంటే నడవచ్చు, ఇంకా చిన్న రౌండ్ నడవగలను అంత ఓపిక లేదనుకుంటే వాళ్ళు కూడా నడవచ్చు. బ్యూటిఫుల్గా ఉంది పార్క్. ఈ పార్క్స్ నిజానికి చాలా చాలా పాజిటివిటీకి పట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఇక్కడ రకరకాల పూల మొక్కలు అవి పెట్టారు. అంటే అన్నీ పూల మొక్కలే కాదు, రకరకాల క్రోటన్స్ లాంటివి, వాటర్ని పట్టి ఉంచే మొక్కలు. వాటి స్పీషీస్ పేర్లు నాకు తెలియదు, ఐమ్ రియలీ సారీ అబౌట్ దాట్. స్పీషీస్ని పట్టి ఉంచే మొక్కలు. ఒక రౌండ్లోనేమో ఈ పసుపచ్చ పూల మొక్కలు అవి వేశారు. ఇవేంటంటే ఇవి ఎట్లయినా రగడ్గా పెరిగిపోతాయి. నీళ్ళు కావాలి కానీ విపరీతంగా అక్కర్లేదు. ఆ మధ్యలో ఉన్నాయి చూడండి, అవన్నీ చాలా తక్కువ నీళ్లు కోరుకునే మొక్కలు అనమాట. ఇక్కడి నుంచి నీళ్లు ఒకసారి పారిస్తే వాళ్ళు అలాగే పెడుతున్నారు నీళ్లు. కిందకి ఎంత తక్కువ నీళ్ళు వెళ్ళినా అవి ఉంటాయి కొన్ని, అంటే మళ్ళీ నీళ్ళు పోసేదాకా ఉంటాయి. అలాంటి మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ లోపల చూపిస్తా చూడండి. లోపల ఇలాంటి మొక్కలు వేశారు. ఇట్స్ గుడ్ ల్యాండ్స్కేపింగ్ యాక్చువల్లీ. వాటర్ కొన్ని ప్లాంట్స్కి, కొన్ని shrubsకి వాటర్ ఎక్కువ నెసెసిటీ ఉంటుంది కదా, కొన్నిటికి తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ యాజ్ పర్ దట్ ప్లాన్ అని నాకు క్లియర్గా అనిపిస్తుంది. సో
ఎక్కువ నీళ్లు పైనుంచి కిందకి పారితే పల్లానికి దేనికి ఎక్కువ నీళ్లు కావాలో అది తీసుకుని మిగతావి మినిమంవి పైన అసిమిలేట్ చేసుకుంటాయి. సో పైన మొక్కలన్నీ అలాగా వేశారనమాట. ప్లాన్ అయితే ల్యాండ్స్కేపింగ్ అలానే చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా ప్రాపర్ ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ సిమెంట్ బల్లలు. పార్క్ మీకు కొత్త ఏం కాదు. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ అందరూ కూడా రూల్స్ పాటిస్తున్నారు. 95% ఎక్కడ చెత్త కనిపించలేదు. ఉన్న వాళ్ళు ఊడ్చి తీసుకెళ్ళి ఈ ట్రాష్ బిన్స్లో వేస్తున్నారు. అండ్ ఐ థింక్ కంపోస్టింగ్ కూడా చేస్తున్నారని అనుకుంటున్నాను, చూస్తుంటే అనిపిస్తోంది. ఎక్కడ ట్రాష్ అయితే కనిపించేటట్లు మొగ్గల మధ్యలో. అండ్ ఇంత అంటే పెద్ద పార్క్ అయితే కాదు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్డ్. అంటే ఇక్కడికి వస్తే వాక్ చేయడమే కాదు, బోల్డ్ అంత సోషలైజేషన్. ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు బోల్డ్ మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అండ్ ప్రతి పార్క్లోనూ జరిగేది అనుకోండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళంతా వస్తారు. నాకు కొంచెం దూరం, దగ్గరేం కాదు. బట్ ఇక్కడికి వస్తే మాత్రం చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తాం మనం. మీరు పార్క్కి వెళ్ళి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి లేకపోతే వాక్ చేసి సోషలైజ్ చేసి ఇక్కడ వాతావరణాన్ని, అంబియన్స్ని ఎంజాయ్ చేసి ఎంతకాలం అయింది నాకు చెప్పండి. పార్క్స్ అనేవి 2000 ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయి మన భారతదేశానికి ఉద్దేశించి చూస్తే. 2000 ఏళ్ల క్రితం రాజులు ఉద్యానవాటికలని, ఉద్యానవనాలని అవన్నీ ఆ పేరుతో పిలుస్తూ ఉండేవాళ్ళు. రాజులు వాళ్ళ యొక్క ప్రాసాదాల్లో పెట్టుకునేవాళ్ళు. గుళ్ళ దగ్గర కూడా పార్క్స్ ఉండేవి, అంటే ఉద్యానవనాలు ఉండేవి, ఉద్యానవాటికలు. అండ్ ఆ తర్వాత కొన్ని వేరే మతస్థులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు మెయింటైన్ చేసేవాళ్ళు పార్కులు అనేవంటే ఒక ప్రశాంతత కోసం, ఒక లీజర్ ఎక్స్పీరియన్స్ కోసం. పూర్వకాలంలో ధ్యానాలు చేసేవాళ్ళు, ఇక్కడ కొన్ని భక్తి కార్యక్రమాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా సరే అందరం కలిసికట్టుగా చెయ్యాలి అనుకునే కార్యక్రమాలు చేసేవాళ్ళు అనమాట. ఏదైనా ఒక పాజిటివ్ స్పిరిట్ కోసం ఒకటి అనుకుని ఒక గట్టిగా ఒక పని అందరం కలిసి చేయాలి అనుకున్నప్పుడు పెట్టేవాళ్ళు. కానీ ముఘల్స్ వచ్చిన తర్వాత పార్కుల తీరుతెన్నులన్నీ మారిపోయాయి. ఒక రకమైన సిమ్మెట్రీ వచ్చింది. అప్పటి వరకు సిమ్మెట్రీ ఉండేది కాదు. ఉద్యానవనాలంటూ, వాటికలంటూ ఉండేవి, పూల మొక్కలు, లతలు అవి పెంచేవాళ్ళు, అందరూ అక్కడే కూర్చునేవాళ్ళు. కానీ ఒక సిమ్మెట్రీ అండ్ ఒక ల్యాండ్స్కేపింగ్ వాళ్ళే తీసుకొచ్చారు. అలాగని ల్యాండ్స్కేపింగ్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటే నేను అనట్లేదు. ఈ ఉద్యానవనాలు అనే కాన్సెప్ట్ అనేది 2000 ఏళ్ల క్రితం నాటిది మన భారతదేశంలో. ఒక 200 ఏళ్ల నుంచి దాని తీరుతెన్నులు, రూపురేఖలు మారే. అదనమాట పార్కు యొక్క కథ. కానీ ఈ పార్కులు ఎలా అయినా ఉండనివ్వండి, మనకి డెఫినెట్గా ప్రశాంతతనైతే ఇస్తాయి. పూర్వకాలంలో పార్కులు అనేవి చక్కటి లీజర్ స్పేసెస్. ఇప్పుడు ఇంట్లోనే ఒక గదిలో కూర్చొని మన చేతిలో ఉన్న వస్తువులో మన ప్రపంచం అంతా వెతికిస్తున్నాం. అందరూ పార్కులకి రావాలండి. పార్కులకు వస్తేనే నిజమైన ఆనందం తెలుస్తుంది, చేతిలో ఉన్న వస్తువుని పక్కన పెట్టి. ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి నాకు చెప్పండి. హే నైస్, వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర చెప్పండి నాకు. రాగి మాల్ట్, ఓకే, యాష్ గార్డ్ జ్యూస్, కాకరకాయ, వెరీ గుడ్, క్యారెట్ అండ్ బీట్రూట్, ఓకే, అండ్ ఫైనలీ ఇట్ ఈస్ సాలడ్. సాలడ్, ప్రోటీన్. యా, జిమ్కి వెళ్ళొచ్చి డైరెక్ట్ తినేయచ్చు. డైరెక్ట్ తినేసి. సూపర్ సూపర్. మీరు ఇది చేయడానికి ఎన్ని గంటలకు లేస్తారు? మేము యాక్చువల్గా 4కి లేస్తాము. ఓకే, వి స్టార్ట్ దిస్ బాయిలింగ్ అండ్ దెన్ వి స్టార్ట్ దిస్ రాగి మాల్ట్ అండ్ దెన్ జ్యూసెస్. ఓకే, హియర్ బై 6. సో 2 hours కష్టపడి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత విల్ బి ఎట్ 6 to 9 we are available. Okay. After that we will be going to our works. వెరీ గుడ్. ఇద్దరు మీ ఇద్దరు సిస్టర్సా? Yeah, siblings. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. ఇంత హెల్తీ ఫుడ్ అందరికీ బద్ధకం చేసుకోవడానికి కదా. ఎవరైనా చేసిస్తే రోజు ఇదే తినమన్నా తింటారు కొంతమంది, అందరు కాదు. మేము అదే ఇక్కడ అలాంటి స్పాట్ ఏం లేదు అనేసి మేము ఇలా స్టార్ట్ చేసాము. ఇది మా జస్ట్ సైడ్ ఇన్కమ్ ఏదన్నా ఒకటి ఆల్టర్నేట్ ఉండాలి అనేసి వి ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్. వండర్ఫుల్, దిస్ ఇస్ అ గ్రేట్ థాట్ ప్రాసెస్. ఇంకా ఇలాంటిది ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. మీ పేర్లు చెప్తారా? ఐఎమ్ సుప్రియ అండ్ షీ ఈజ్ మై సిస్టర్ సుష్మిత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఇంత మంచి పని మీ చేత చేయిస్తున్నందుకు. ఉద్యోగాలు చేసుకోండి ఎందుకు ఇవన్నీ అని అనకుండా. థ్యాంక్ యూ సో మచ్.
యాక్చువల్లీ మేము స్టార్ట్ చేద్దామంటే ఎందుకు రిస్క్ అవసరమా, రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారా అనేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళే వద్దు అన్నారు. బట్ ఏదో ఒకటి చేయాలి అనేసి ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాము. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. Thank you so సీ యూ much. సూన్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.